చిలకూరులో సిలికా వ్యాపారం జోరుగా సాగుతోందని, చక్కెర కిలో 50 రూపాయలైతే సిలికా కేజీ 500 పలుకుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి నిత్యం చిలకూరు నుంచి 200 ట్రక్కుల సిలికా వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సిలికాలో ఉండే అక్రమాలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రశ్నించలేరా అని కలెక్టర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇసుక సిలికా క్వాడ్జీలు ఉన్నాయి. సిలికా అనేది గూడూరు దగ్గర ఉంది. నేను అనుకున్నాను చాలా లోతుగా వెళ్ళి, చక్కెర ధర 50 రూపాయల లోపు, బియ్యం ధర 50 రూపాయల లోపు కిలో. కానీ సిలికాన్ ఇసుక ధర 500 రూపాయలట కిలో. దీన్ని తరలిస్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ని అడుగుతున్నా, దగ్గరే ఉన్నాడు, ఇక్కడ నుంచి అరిస్తే ఆయనకి వినపడుతుంది అనుకుంటా. లేకుంటే మీ ద్వారా చేసే పరిశుద్ధమైనటువంటి సిలికాని 200 ట్రక్కులు వెళ్తున్నాయి ప్రతిరోజు గూడూరు ప్రాంతం నుంచి బయట ప్రాంతాలకి. ఏ చట్ట ప్రకారంగా ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నేను అడుగుతున్నా జిల్లా కలెక్టర్ని, మా మిత్రుడు చంద్రబాబు నాయుడు. దీనికి జవాబు 24 గంటల్లో చెప్తే సంతోషపడతా. స్పీచ్లు వద్దు. 200 ట్రక్కులు ఇసుక పోతా ఉంది, కిలో 500 రూపాయలు అవుతా ఉంది పరిశుద్ధమైనటువంటి సిలికా. మరి ఇంకొకటి ఉంది, సైదాపురంలో 300 రూపాయలు కిలో క్వాడ్జీ వెళ్తా ఉంది మా సైదాపురం. ఎవరికి ఇచ్చారు ఈ గనులు? ఎందుకు ఇచ్చారు? ఏ పద్ధతిలో ఇచ్చారు? ఎంత మీరు ముడుపులు తీసుకుంటున్నారు? చెప్పాల్సిన బాధ్యత పక్కనే ఎర్ర బిల్డింగ్లో కూర్చున్న ఆయనది, అక్కడ కూర్చున్నటువంటి అమరావతిలో కూర్చున్న మా తిరుపతి మిత్రుడిని తెలియజేస్తూ 24 గంటల్లో జవాబులు కోరుకుంటూ